పొద్దున ఉప్పు 65 అన్నారు. అవును, ఇప్పుడు ఈ పచ్చడి తప్పు చేసావుగా ఇప్పుడు నువ్వు. మా ఆయన అక్కడ నుంచి కరెక్ట్ గా చేస్తున్నాం లేదా అని చెకింగ్ చేస్తున్నారు. మామయ్య వెళ్ళే టైంకి ఇంకా అవన్నీ చేసి పంపిద్దామని ఇప్పుడు అన్ని రెడీ చేసుకుంటున్నాము. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ వ్లాగ్స్. సో ఈ రోజు మార్నింగ్ నుంచి అయితే వీడియో తీయలేదు. మధ్యాహ్నం 12:05 అవుతుంది. ఇంక ఇప్పుడే వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇద్దరు పిల్లలకి జస్ట్ ఇప్పుడే స్నానాలు అయ్యి రెడీ అయ్యి అలా కూర్చున్నారు. మహి చూడండి డాన్సులు వేస్తున్నాడు. ఏంటమ్మా, దా దా ముందుకు దా, ముందుకు రా మహి. ఓయ్ నీకెందుకు ఇది క్రీము? ఈ క్రీమ్ ఎందుకు? అమ్మో అరుస్తున్నాడు నా మీద. వీళ్ళు ముద్దుగా నవ్వుతాడు. ఎంత తిట్టాలనిపిస్తుంది అంత ముద్దు చేయాలనిపిస్తుంది మహిని చూస్తే. జున్నుని మాత్రం చిన్నప్పుడు అసలు తిట్టాలని కొట్టాలని ఏం అనిపించేది కాదు. వీడు ఇంకా ముద్దుగా చేసి పెడితే ఇంకా అలా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ అన్న వచ్చాడంట, ఎగురుతున్నాడు. జున్ను హాయ్ చెప్పు అందరికి, హాయ్ చెప్పమ్మ అందరికి, హాయ్ చెప్పు. ఉవ్వ కాదు, వాడిలాగా చేస్తున్నాడు కావాలని. హాయ్ చెప్పు. ఏమి మార్నింగ్ నుంచి జున్ను ఫుల్గా పేచి అన్నమాట. ఒకరోజు వీడు మార్నింగ్ నుంచి సైలెంట్ గా ఉన్నాడు హాయిగా. జున్ను మాత్రం ఏడుస్తూనే ఉన్నాడు. ఒకరోజు ఒకరు సైలెంట్ ఉంటే ఇంకొక రోజు ఇంకొకరు ఏడుస్తూనే ఉంటున్నారు. వీళ్ళిద్దరు చూడండి ఆడుకుంటున్నారు. ఇప్పుడే ఫ్రెష్ అయ్యాడు కదా, ఫుల్ ఎనర్జెటిక్ గా ఉన్నాడు. జలుబు మొన్న వీడియోలో చెప్పాను కదా, లాస్ట్ 3 days ముందు వీడియోలో. ఇంకా మొన్నే తగ్గింది జలుబు, లైట్ గా తగ్గింది. టానిక్స్ అవి వేస్తే తగ్గాయి. ఇంకా కంటిన్యూస్ గా కర్పూరం కలిపిన ఆయిల్ రాస్తూ ఉంటే తగ్గుతుంది. జండు బామ్ అదే విక్స్ బేబీ రబ్ ఉంటుంది కదా, అది ఎలాగ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. ఆయిల్ బాగా పనిచేస్తుంది. మహికి గాని జున్నుకి గాని ఇద్దరికి అదే పెడుతున్నాము. నమ్మా ఆయిల్ నేర్చుకున్నావు కదా, చెప్పవా అందరికి? చెప్పు. డాడీ మమ్మీ నేర్పించారు, చెప్పు. నువ్వు చెప్పాలి, నేను చెప్పడం కాదు. వీళ్ళు చెప్తావుగా. వీడొకడు మధ్యలో నేను కూడా ఉన్నా, నన్ను కూడా తీయన్నట్టు వచ్చేస్తున్నాడు ముందుకి. అత్తమ్మ ఆయన కలిసి ఇంకా 1 week కి సరిపడా కూరగాయలు అయితే తీసుకొచ్చేసారు. లేవు, మొన్నటితోనే అయిపోయినాయి. క్యారెట్, చిక్కుళ్ళు, బీట్రూట్ ఇంకా అవన్నీ తీసుకొచ్చారు. 1 week అయితే సరిపోతాయి ఇవన్నీ. ఇవి వచ్చేసి మొత్తం అన్ని క్యాలీఫ్లవర్ అనమాట. ఇవి పచ్చడి చేస్తా అన్నారు, క్యాలీఫ్లవర్ పచ్చడి బాగుంటుంది కదా. సో అందుకే పచ్చడికే సపరేట్గా ఒక 5-6 తీసుకొచ్చారు. పచ్చడి కూడా ఎలా పెడతారో చూపిస్తాను. జున్నుకి వాళ్ళ డాడీ వార్నింగ్ ఇస్తుంటే మహి ఏడుస్తున్నాడు చూడండి, భయపడిపోతూ. చెప్పు, అర్థమైందా? తప్పు చేసావుగా ఇప్పుడు నువ్వు. సారీ చెప్పు. అమ్మా సరే నాన్న, ఇంకెప్పుడు అలా చేయకు సరేనా? గుడ్ బాయ్ కదా బంగారు తండ్రి. సరే మహిగాడు ఎక్స్ప్రెషన్స్ హైలైట్ ఇక్కడ. అలా వాడిని కసురుతుంటే వీడు కూడా ఎడ్ చేస్తున్నాడు. అమ్మో ఎంత కష్టం వచ్చింది మహికి. తిట్టినా కొట్టినా వాళ్ళ డాడీయే కావాలి ఇద్దరికి. మేము పచ్చడి పట్టుకుందాం అనుకున్నాము. రెడీమేడ్ కాలీఫ్లవర్ పచ్చడిను టమాటా పచ్చడి. అంటే ఎక్కువ కాదు, బావగారు వాళ్ళకి కొంచెమును మాకు కొంచెము అత్తం పడతా అన్నారు. ఇంక పొద్దున్న ఆయన అత్తమ్మ వెళ్ళి ఫ్రెష్ గా తోటల్లో కోస్తున్నారంట. కాలీఫ్లవర్ టమాటాలు అయితే తీసుకొచ్చారు. ఇవైతే ఇప్పుడు అంటే రేపు పడతారు అత్తమ్మ. ఇప్పుడే అన్ని నీట్ గా కట్ చేసి పెట్టేసుకుంటున్నాము. ఇప్పుడు కట్ చేసేసి పెట్టాను. పొద్దున్న కడిగి ఎండ పోసుకోవాలి, ఆరబోయాలి. చెమ్మ తడేం నీట్ గా ఉండాలి. ఇవన్నీ ఎలా నేర్చుకున్నారు అత్తమ్మ మీరు? మా అమ్మకైతే వంటే రాదు. ఇలాగే మా నాన్న నేర్పించాడు పచ్చళ్ళు, కూరలు అవి. అత్తమ్మ అయితే చిన్నప్పటి నుంచి చిన్న వయసు 10 ఏళ్ళ
10-11 ఏళ్ళన్నా అప్పటి నుంచే వంట చేసేవాళ్ళంట. మా అమ్మకు వంటే రాదు. అత్తమ్మ వాళ్ళ అమ్మకి అసలు వంటే రాదంట. అయితే అత్తమ్మ వాళ్ళ నాన్నకి వచ్చంట వంట. ఇంకా తాతయ్య అందరికీ చేసేవాళ్ళ వంట. ఇంకా తాత ఎలా చేస్తున్నారు ఏంటి అని అలా చూస్తూ నేర్చేసుకున్నారు అత్తమ్మ. మా అమ్మ బియ్యం పొయ్యి మీద పెట్టి అది మర్చిపోయి ఇంకో పనికి వెళ్ళిపోయేది, పని చేసేది. అది ఆరిపోయి నానబాలైపోయేది. ఇప్పుడు నేను అలాగే మర్చిపోతా ఉంటాను. అంతే, నాకు వచ్చిందేమో అయితే. ఏంటి అలా చేస్తున్నావు అని అంటారు. ఎప్పుడు ఏమనరు కానీ ఈ సీజన్ లో మర్చిపోతావే అని అంటూ ఉంటారు. ఈ సీజన్ లో ఈ పచ్చడి అంటే మా పిల్లలకు చాలా ఇష్టం. బాగుంటుంది. లాస్ట్ ఇయర్ ఏమో నేను ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు పట్టారు, సేమ్ కొంచెం పట్టారు. ఇంకా మళ్ళీ ఈ సీజన్ లో అయితే బాగుంటాయని ఇంకా ఇప్పుడు పడుతున్నారు. రెడీమేడ్ పచ్చళ్ళు ఎప్పుడంటే అప్పుడు సీజన్ ప్రకారం పెట్టుకోవచ్చు. ఏ పచ్చడైనా ఇవి సీజన్ లో పెట్టుకుంటే బాగుంటుంది. పొద్దున పువ్వు 65 తిన్నారు. అవును, ఇప్పుడు ఈ పచ్చడి పప్పును కాలీఫ్లవర్ 65 చేశారు. జున్ను ఏమో కక్క అని కక్కని తిన్నాడు, తినేసాడు. వాళ్ళ అమ్మ నేను వండానన్నా కూడా నమ్మలా. అవును, ఇది ఒక వింత. నేనే వండాను జున్ను అని అంటే నో నాని అమ్మ వద్దు, అమ్మ వండలేదు అని అంటున్నాడు. నా వంట గురించి తెలిసిపోయి మా మనవరాలకు కూడా ఇష్టం 65 అంటే. అవును, ఇష్టంగా తినేది. మామయ్య ఊరు వెళ్తున్నారు, ఒక 2 days లో వెళ్తారు. ఇంకా మామయ్య వెళ్ళే టైంకి ఇంకా అవన్నీ చేసి పంపిద్దామని ఇప్పుడు అన్ని రెడీ చేసుకుంటున్నాము. సంక్రాంతి వస్తుంది అంటే బావగారాలు వచ్చేది ఉంది, అందుకే సంక్రాంతి చేయట్లేదు అరిసెలు. అవి అందరూ వచ్చినప్పుడు చేసుకుందాము అని లెక్కలో. ఇంకా ప్రస్తుతానికైతే ఓన్లీ పచ్చళ్ళును కొన్ని చిన్న చిన్నవి ఇంకా ఫుడ్ ఐటమ్స్ లాంటివి. చిక్కుడుకాయ పచ్చడి కొంచెం పెట్టాను కానీ అది పెట్టలా వీడియో. చిక్కుడుకాయ పచ్చడి మొన్న కొంచెమే పట్టారు, బాక్స్ పావు కేజీ అంత పట్టారు. మళ్ళీ అంటే వీడియో తీయలేదు అప్పుడు, గబగబ భలే పట్టేశారు అత్తమ్మ. చిక్కుడుకాయలు ఉన్నాయి, ఇంకా ఆ రోజు కొంచెం కర్రీ వండి కొంచెం ఇంకా ఫ్రై చేస్తారు. ఇంకా అలా ఫ్రై చేసి రెడీమేడ్ పచ్చడిలాగా పట్టారు. మల్లగల్ల అంటే చిక్కుడుకాయ పచ్చడి పెట్టింది, వాళ్ళ మనవరాలకి ఇష్టం అంట. ఇంకా చూడగానే ఉప్పు చూడమని పెట్టింది, నాకు పెట్టాలనిపించింది ఫస్ట్ టైం. ఇంకా నెక్స్ట్ డే పెట్టేశాను. బాగుంది. నువ్వు టేస్ట్ చేయలేదు కదా చిన్ను? చేయలే, బాగుంది. ఏం చేస్తున్నా తొక్కలు అవి అలాగ ఉన్నాయి. నేను ఇక్కడ మా ఆయన అక్కడ నుంచి కరెక్ట్ గా చేస్తున్నాం లేదా అని చెకింగ్ చేస్తున్నారు. టమాటాలేమో టమాటాలు కూడా బాగున్నాయి ఫ్రెష్ గా. ఇది 4 కేజీలు టమాటాలు. కానీ నిల్వ పచ్చడి పెట్టుకోవాలంటే ఈ నెల పోవాలా, ఫిబ్రవరిలో పెట్టుకోవాలి. ఇప్పుడు రెడీమేడ్ పచ్చడి పెడతా టమాటా కూడా, కానీ నెలైనా ఉంటుంది. నిలవ పచ్చడి వేరు ఉంటుంది, రెడీమేడ్ పచ్చడి. నిలవ పచ్చడి అంటే వచ్చిన ఫిబ్రవరి నెలలో పెట్టుకోవాలి. ఇది ఒకటిని మళ్ళీ పండు మిరగాయ. కానీ మామూలు రెడీమేడ్ అనుకో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. కానీ టమాటా ఎక్కువ కాలం బాగుంది, నీరుగా చూసి తెచ్చుకున్నా, ప్రాణం ఆగలేదు. ఇవి ఎన్ని అత్తమ్మా? 4 కేజీలు. 4 కేజీలు కాలీఫ్లవర్ అంటే పువ్వు లెక్క 4 పువ్వులు తీసుకున్నాక నా పువ్వు తినేశారు, 3 పువ్వులు పచ్చడి పెడతాను. ఇది ప్రాసెస్ కూడా చూపిస్తాము. నాకు తెలియని కొత్త ఎంత ఏంటో తెలుసా, మా ఇళ్ళగల్లామి మామిడికాయ ఉడకేసి అల్లం పచ్చడి పెట్టిద్దంట, సూపర్ ఉంది, మాకు ఇచ్చారు. అవును, ఇందాకే సాయంత్రం చూసాము, చాలా బాగుంది. అంటే అల్లము అన్ని సేమే, చింతపండు బదులు ఉడకేసి చేస్తారు కదా, చింతపండు బదులు మామిడికాయ రసాలు ఉంటాయి కదా, అవి ఉడకేసి సేమ్ చింతపండు బదులు దాని ప్లేస్ లో మామిడికాయ వేసి పట్టారంట. చాలా పెట్టించారు, చాలా బాగుంది. మామిడికాయల సీజన్ లో అది ట్రై చేయాలి. సంవత్సరం అంతా నిలవ ఉంటదంట కొత్త రెసిపీ పచ్చడి. అది ఊరగాయ, అది వేరే అనుకోండి, వేరే. కానీ కొత్త రెసిపీ నేర్చుకున్నా, పచ్చళ్ళలో ఒకటి చెయ్యాలి ఎండల్లో, ఎండాకాలం అప్పుడైతే. ఇంకప్పుడే అన్ని వడియాలు గాని అన్ని అప్పుడే మాకు బోల్డ్ ఉంది, వడియాలు పెట్టుకోలేము కానీ. అవును, ఎక్కువ స్థలం కదా. చాలు. రేపు ఈ పచ్చడి కలిపి, రేపు ఇవి ఓన్లీ ప్రిపరేషన్స్ అన్నమాట. రేపటి వీడియోలో ఈ పచ్చడి అంటే మేకింగ్ ప్రాసెస్ ఏంటి అనేది డీటెయిల్ గా మీకు షేర్ చేసుకుంటాము. రెడీమేడ్ పచ్చడి అంటే మీకు రాదని చేసుకోవచ్చు, ఏదో
అంటే రాని వాళ్ళు ఇప్పుడు నాకే రాదు, నాలా రాని వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇలా చూసిద్దిగా నేర్చుకోలేదు. అలాంటి వాళ్ళు నేర్చుకుంటారు కదని అవునా పెడుతున్నాం. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం గైస్. నెక్స్ట్ రేపటి వీడియోలో అయితే మేకింగ్ ప్రాసెస్ ఇన్ డీటెయిల్ గా చెప్తాము. హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. చూడండి అమ్మా మా వీడియోలు. Don't forget to subscribe to our channel.